ఆచరించినటువంటి ఒక వీర గాథ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేణు తెలంగాణ తేనెలునికి తెలంగాణ మకరందాల 6 దశాబ్దాలు వేలాది మంది నిలది పోరాటం తెలంగాణ పోరాటం ఒక రాష్ట్ర పోరాటం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాం. అందరిది ఒకటే కోరిక, ఆ ప్రాణాల కంటే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సురేఖ గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ముందుగా ఒకరు కేటాయించడం జరిగింది. అలాంటి గృహాలు ఒకసారి మనం చప్పట్లతో అభినందించాలి. ఉద్యోగుల ప్రత్యేక సేవ కలిగి ప్రతిరోజు 43 ముఖ్యమైనటువంటి దేశ ప్రజలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రైతు రుణమాఫీ, రైతు 269 పాడి గేదెలు, 196 పెరటి కోళ్లపై చూపిస్తే కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది. ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు, మంచిగా చదివించండి సరేనా. గవర్నమెంట్ డెలివరీకే రావాలి నువ్వు సరేనా. ప్రతిష్టాత్మకంగా శ్రీ నేతుల రఘు గారు ప్రభుత్వంలో ఎవరు కూడా బయట ఉత్కృష్ట సేవా పథకం 71 నరహరి మహిపాల్ రెడ్డి గారు, బానో